అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వీడియో అయితే ఈ రోజు రానే వచ్చిందండి. లాస్ట్ టైం పెట్టిన 2 వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికోసం చాలా 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 థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తున్న మీరు ఒక విషయాన్ని అయితే మర్చిపోతున్నారు. అదేంటంటే వీడియోని లైక్ చేయడం అండ్ అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ చెప్పడం. ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. తమిళ చూస్తే అర్థమై ఉంటది కదా. ఈ రోజు మన వీడియో ఏంటంటే మీషో నుంచి తీసుకున్న సారీస్ అండి. వ్రతం కోసం తీసుకున్న సారీస్ మీతో ఈ రోజు షేర్ చేసుకోబోతున్నా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో నా కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్కసారి ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్. మన ప్లేలిస్ట్ అయితే వెళ్ళి చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా నా యొక్క కంటెంట్ అయితే నచ్చుతుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ కమ్. నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ అయితే అస్సలు లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా సాఫ్ట్ గా ఉండే సారీస్ ఏంటంటే చాలా ఈజీగా డ్రైప్ అవుతాయి. నేను అమ్మవారిని రెడీ చేస్తుంటాను కాబట్టి ఇలాంటి సారీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈజీగా డ్రాప్ అవుతుంది. అమ్మవారికి కూడా పెట్టినప్పుడు అమ్మవారికి కట్టినప్పుడు కూడా ఈ సారీ చాలా మంచి లుక్ వస్తుందని నాకు ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో సారీ అయితే చూసేద్దామండి. మెటీరియల్ అయితే సాఫ్ట్ సిల్క్ అండి. సారీ మొత్తం క్రీమ్ కలర్ లో వచ్చి పైన జరీ వర్క్ గోల్డ్ కలర్ లో వచ్చింది. అండ్ మనకి బార్డర్ కాంట్రాస్ట్ లో తీసుకున్న పళ్ళు అండ్ బార్డర్ అయితే గ్రీన్, డార్క్ గ్రీన్ లో వచ్చింది. సారీ మనం చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చాలా సాఫ్ట్ గా వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి. డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. అండ్ చూడండి, ఇక్కడ మీకు నార్మల్ శాంపుల్ గా చూపిస్తున్నాను. ప్లీట్స్ అని ఇలా నార్మల్ గా సింపుల్ గా ఇలా పెట్టేసాను. జస్ట్ చూడండి ప్లీట్స్ కింద వరకు ఎంత ఈవెన్ గా వచ్చాయో ప్లీట్స్ అనేవి. ఇది నేను అమ్మవారికి పెట్టే చీర కాబట్టి నేను కట్టుకోవట్లేదు. సారీ పైన మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చింది కదండి. చూడండి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా మనకి థ్రెడ్స్ అనేవి ఊడకుండా ఎంత చక్కటి ఫినిషింగ్ ఇచ్చారో. అండ్ సారీ కూడా చాలా మంచి షైనింగ్ వస్తుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు. ఓవరాల్ గా సారీ మొత్తం జరీ వర్క్ వచ్చింది. అండ్ కింద గ్రీన్ కలర్ అంచు పైన కూడా మనకి గోల్డ్ కలర్ వర్క్ అయితే ఇచ్చారు. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మంచిగా మామిడి పిందుల వర్క్ అయితే వచ్చింది బార్డర్ పైన. సారీ యొక్క కాస్ట్ అండ్ కోడ్ డీటెయిల్స్ నేను ఆన్ ది స్క్రీన్ వేస్తాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ పళ్ళు దగ్గర చూడండి, మనకి పళ్ళు దగ్గర అయితే ఇలా టెస్టల్స్ ఇచ్చారు, చక్కగా ఉన్నాయి. అండ్ పళ్ళు కూడా ఫుల్ గా మనకి జరీ వర్క్ వచ్చి మామిడి పిందెల డిజైన్ అయితే వచ్చింది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ టాపిక్ మీద అయితే వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఖచ్చితంగా మీకు నా కంటెంట్ అయితే నచ్చుతుంది. సో ప్లీజ్ మీ యొక్క లైక్ నాకు చాలానే సపోర్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ సారీ నేను లాస్ట్ బ్లాగ్ లో మీతో చెప్పాను కదా, రెడ్ కలర్ సారీ కోసం చూస్తున్నాను కానీ నాకు దొరకలేదు షాప్ అని. సో షాప్ దొరకపోయినా మనకు మీషోలో అన్ని కలర్స్ దొరుకుతాయి. సో నేను మోస్ట్ ప్రెజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్న కట్ వర్క్ లోని రెడ్ కలర్ సారీ అయితే తీసుకున్నాండి. సారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది తెలుసా. ఆల్రెడీ నేను అంటే ఓపెన్ చేసి చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఎలా వచ్చింది అనేది. ఫుల్ స్టోన్ వర్క్ అయితే వచ్చి కట్ వర్క్ వచ్చిందన్నమాట. అండ్ సారీ మొత్తం జార్జెట్ వచ్చి సారీ పైన చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. చూడండి కనిపిస్తుందా ఈ లైన్స్ అవిని. ఇలా అంచులు అంటే మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అంటే రెడ్ ఇంత డార్క్ కలర్ మీద ఇలా వైట్ స్టోన్స్ తోని మనకి కట్ వర్క్ వచ్చింది కదా. అండ్ ఈ స్టోన్స్ పేపర్ స్టోన్స్ కాదండి, ఒరిజినల్ స్టోన్స్. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇక్కడ కరెక్ట్ గా మనకి ఈ పళ్ళు దగ్గర కానీ కింద అంచుల దగ్గర కానీ ఈ స్టోన్ వర్క్ రావడం దగ్గర కొంచెం హెవీ ఫీలింగ్ అయితే వస్తుంది. అదర్వైజ్ సారీ అంతా చాలా లైట్ వెయిట్. అంటే ఇవి ఉండడం వల్ల కొంచెం హెవీ అనిపిస్తుంది, అంతేగాని మనం మొయ్యలేనంత హెవీ అయితే కాదు. చాలా చాలా బాగుంది సారీ. ఇలాంటి సారీస్ ఏదైనా నైట్ టైం పార్టీస్ గానీ లేదా బర్త్డే ఫంక్షన్స్ గానీ చాలా సింపుల్ గా, అంటే న్యూ ఇయర్ ఫంక్షన్స్ ఇలాంటి ఏదైనా అకేషన్స్ కి చాలా ఈజీగా బాగుంటది. అండ్ చూడండి ఎంత మంచి షైనింగ్ వస్తుందో. త్వరలోనే ఖచ్చితంగా ఈ సారీని ఏ విధంగా నేను స్టైల్ చేయబోతున్నానని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే దీని యొక్క బ్లౌజ్ మనకి స్టిచ్డ్ వచ్చింది. స్టిచ్డ్ బ్లౌజ్ అంటే ఇలా కొనరా అలా వేసుకోవచ్చు, మన ఇంటికి వచ్చింది అలా వేసేసుకోవచ్చు అనమాట. స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది కానీ కొంచెం ఏంటంటే నాకు బ్లౌజ్ కొంచెం లూజ్ వచ్చింది అనమాట. మనకి ఫ్రీ సైజ్ వస్తుంది బ్లౌజ్ అనేది. బ్లౌజ్ ఇలా వచ్చింది మనకి నెక్ దగ్గర ఫుల్ గా ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ మిగతా ఫ్యాబ్రిక్ అంతా ఇలా సీక్వెన్స్ అయితే వర్క్ వచ్చిందండి. హ్యాండ్స్ అయితే ట్రాన్స్పరెంట్ వచ్చి మన ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చింది. ఇలా స్టోన్స్ అయితే వచ్చాయండి. అండ్ ఈ బ్లౌజ్ కి మనకి బ్యాక్ ఓపెన్ అయితే వచ్చింది. చాలా మంచి డిజైనర్ పీస్ అయితే చెప్పొచ్చు. అండ్ లోపల లైనింగ్ క్లాత్ మాత్రం మనకి కాటన్ అయితే ఏం ఇవ్వలేదండి, నార్మల్ పాలిస్టర్ క్లాత్ ఇచ్చారు. సో అదొకటి చూసుకోండి.
అదర్వైజ్ మొత్తం అంతా మిగతా క్వాలిటీ వైజెస్ చాలా అంటే చాలా బాగుంది. నేను తీసుకున్న ఈ 2 సారీస్ క్వాలిటీ వైజెస్ సూపర్ గా ఉన్నాయి. అండ్ కాస్ట్ అండ్ కోడ్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ వేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూనే ఉండండి. ఇది మీషో నుంచి తీసుకున్న సారీ అయితే కాదు, కానీ నేను వ్రతం కోసం తీసుకున్న సారీస్ అని చెప్పాను కదా. సో బయట నుంచి తీసుకున్న మీకు ఒకసారి జస్ట్ చూపిద్దామని ఇందులో యాడ్ చేస్తాను అనమాట. ఇది బ్లౌజ్ పీస్ వచ్చిందండి, కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ అండ్ సారీ మొత్తం పింక్ మీద గోల్డ్ కలర్ ది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది పేపర్ టిష్యూ అంటున్నారు. పర్టికులర్ నాకు ఫ్యాబ్రిక్స్ యొక్క పేర్లు అయితే తెలియదు. మనం ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు కింద ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి మనకు తెలుస్తాయి, కానీ నార్మల్ గా స్టోర్ కి వెళ్ళి తీసుకుంటే మనకు అసలు ఏం తెలియదు. సారీ ఇది లైట్ వెయిట్ లో ఉంది, కానీ ఇలా పఫిక్ ఇలా ఎగురుతుంది అన్నమాట, కొంచెం ఆర్గంజా లాగా. ఇప్పుడు ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అన్నమాట. పళ్ళును బ్లౌజ్ ఒక కలర్ ఇస్తున్నాడు, బార్డర్ కి బ్లౌజ్ కి అయితే అసలు సంబంధం లేదు. నాకు కొంచెం డౌట్ అనిపించింది, ఏంటి ఇంత డిఫరెంట్ గా ఇస్తున్నారని. సో ఓకే చూద్దాం, లెట్స్ ట్రై. డైలీ వేర్ శారీ కోసం చూస్తున్నట్టయితే కనుక ప్రెజెంట్ నేను కట్టుకున్న ఈ శారీ కూడా నేను మీషో నుంచి తీసుకుంది. చాలా లైట్ వెయిట్ అండ్ ఇది బ్రాసో మెటీరియల్ అయితే వస్తుందండి. చాలా చక్కటి ఫినిషింగ్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా. డైలీ వేర్ అయితే కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. ఆల్రెడీ మన ఛానల్లో మీషో హాల్ లోని సారీస్ జ్యువెలరీస్ అంటూ చాలానే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్ కి వెళ్ళి మీకు ఖచ్చితంగా తప్పకుండా ఏదో ఒక వీడియో నచ్చుతుంది. ఎందుకంటే రాబోతుంది వరలక్ష్మి వ్రతం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చీరలు కొంటారు. సో ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు కదా. అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయాలి. ఇప్పుడు మీకు చూపించిన ఈ 4 సారీస్ నుంచి ఏ సారీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఒక్కొక్క వీడియో అన్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు బోర్ కొట్టకుండా అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. బై బై.